హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల సింగరేణి న్యూ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మే 15వ తారీఖు నుంచి ఎవరెవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మే 15 నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అప్లికేషన్ డేట్కి తగ్గట్టుగా విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, క్వశ్చన్ అండ్ అనాలిసిస్ మెథడ్ లోపల ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు, దాంతోపాటుగా ఆన్లైన్ వేదికగా ఆఫ్లైన్ వేదికగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ కోర్స్ని మీకోసం అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ని పూర్తిగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆన్లైన్ లోపల కేవలం 1000 రూపీస్కే విద్యార్థుల కోసం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా టెక్స్ట్ బుక్లో సమగ్రమైనటువంటి సమాచారాన్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కూడా బైలింగ్వెల్లో అన్ని క్లాసెస్ని కూడా బోధించడం జరుగుతుంది. ఏ మీడియం వాళ్ళకి ఆ మీడియం నోట్స్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా 100% సక్సెస్ కలిగి ఉండాలంటే మీరు ప్రిపేర్ అవ్వడం తప్పనిసరి. కాబట్టి నేను చెప్పేది ఏంటండి అంటే ఈ స్థాయి పోస్టులు అనేవి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి రాబోయేటువంటి ఎన్పిడిసిఎల్ రిక్రూట్మెంట్ లోపల ఉండేటువంటి పోస్టులకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ అనేది ఎలక్షన్ అనేది మనకు అయిపోయింది కాబట్టి అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఎన్పిడిసిఎల్కి ఇటు సింగరేణికి మరియు ఎస్పీడిసిఎల్ విభాగానికి కంబైన్డ్గా ఉపయోగపడే విధంగా డెడికేషన్తో మనం ఎప్పుడైతే చదువుతామో దానికి తగ్గట్టుగా మనం గనక ప్లాన్ చేసుకున్నట్లయితే 100% యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే అసలు ప్రిపేర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా అంటే, రేపు సడన్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఒక్కసారిగా మీరు సిలబస్ని మీరు ఏది చదవాలనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మేల్కోండి, ప్రిపరేషన్ని కండి, దాంతోపాటుగా ఈజీ టాపిక్స్ని ఒక అనాలిసిస్ మెథడ్ లోపల మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడం ద్వారా దానిలో ఉన్నటువంటి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళతో పాటుగా మరొక కొత్త బ్యాచ్ని కూడా ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు విత్ లగేజ్తో కనుక వచ్చినట్లయితే హాస్టల్ ఫెసిలిటీ విత్ అకామిడేషన్స్తోని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ని మీకోసం అందించడం జరుగుతుంది. పూర్తిగా అనాలిసిస్ చేస్తూ డైలీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితుల్లోనైనా కనుక మీరు విజయం సాధించాలంటే అనేటువంటి సంకల్పం ఉంటే మాత్రం ఒకసారిగా విత్ లగేజ్తో రండి. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు అందుబాటులోనే ఉన్నాయి. వాటితో పాటుగా క్లాసెస్ కూడా మీకు అదే ఎన్విరాన్మెంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య అనేది ఉండదు. కాబట్టి విద్యార్థుల యొక్క ప్రయోజనం మేరకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అనేది ఈ ఫ్రైడే నుంచి మరొక కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ను స్టార్ట్ చేస్తుంది. ఆన్లైన్ కోర్సు విషయానికి వస్తే ఆన్లైన్ లోపల అసిస్టెంట్ ఫోర్మెన్ కేటగిరీ లోపల డిప్లొమా విభాగానికి సంబంధించి దానితో పాటుగా సింగరేణికి సంబంధించిన జస్ట్ కోర్సుని కేవలం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్నీ కూడా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల మీరు ఎన్నిసార్లైనా కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి అప్డేట్ వీడియోస్ని, మోర్ కంటెంట్ని, డిజిటల్ బోర్డ్ క్లాసెస్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పూర్తిగా అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. దాంతోపాటుగా టెక్స్ట్ బుక్ మీరు సింగరేణికి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క టెక్స్ట్ బుక్ లోపల మీకోసం అందించడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకోసం విశ్లేషణాత్మకంగా అందించడం జరిగింది. ఇది తెలుగు మీడియం విద్యార్థులకి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి కంబైన్డ్గా కూడా క్లాస్ రూమ్ లోపల నోట్స్ రాపించడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లోపల నోట్స్ రాపిస్తూ విద్యార్థులని ముందుకు తీసుకెళ్లే
తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇటువంటి ఆపర్చునిటీ అనేది ఏ సంస్థలో కూడా లేదు. కాబట్టి విద్యార్థులకి కావాల్సిందల్లా ఒకటే, నాణ్యమైనటువంటి విద్యా బోధన ఎక్కడ ఉంటే అక్కడ మీరు పూర్తి స్థాయి లోపల వినేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. నా యొక్క సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకసారి ప్రశాంత్ వర్మ జేఎల్ఎం అని ఒకసారి యూట్యూబ్లో టైప్ చేయడం వల్ల పూర్తి స్థాయి క్లాసెస్ అన్నీ కూడా డెమోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అంటే విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా చెప్పడం ద్వారా, విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా మరికొంత మోర్ కంటెంట్ని మనం చదివేటువంటి అవకాశాలు అనేవి ఉండకపోలేదు. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ తెలంగాణ ఐటీఐ విత్ 10th క్లాస్ విత్ అప్రెంటిస్ చేసిన వారికి సింగరేణి ఉపయోగపడుతుంది. ఎన్పిటిసిఎల్ లోపల రాబోయేటువంటి నోటిఫికేషన్ కూడా అతి త్వరలో కూడా ఉండడం జరిగింది. ఎలక్షన్ అనేది అయిపోయింది కాబట్టి ఎన్పిటిసిఎల్ విభాగం లోపల డైరెక్టర్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. మల్లు బట్టి విక్రమార్క గారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖ మీద పరిగణలోకి తీసుకొని దాని మీద రివ్యూని కూడా సార్ గారు వేయడం జరిగింది. ఆ రివ్యూ పరంగా చూస్తే ఎన్పిటిసిఎల్ లోపల ఎక్కువ స్థాయి పోస్టులు వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై డియర్ స్టూడెంట్స్. చదవండి ఒకసారి. చదవాలంటే మనం సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ విధంగా డెడికేషన్తో చదివినా కూడా ఆ విధంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేటప్పుడు మాత్రమే 100% విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా ఒక రైతు ఒక మామిడి చెట్టుకు నీరు పోస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు నీరు పోస్తూ ఉంటాడు. ఆ నీరు పోసేటువంటి ఆ మామిడి చెట్టు మీదకి ప్రతిరోజు కొన్ని పిచ్చుకలు వచ్చిపోతూ ఉంటాయి. ఈ రైతు రోజు నీరు పోస్తున్నాడు కదా, రోజు నీరు పోసేటువంటి ఈ యొక్క మొక్కకి ఏ రోజైనా ఫలాలు పండుతాయంటే ఒక సంవత్సరం విపరీతమైనటువంటి గాలివాన వచ్చి పూత కాత అంతా కూడా రాలిపోయింది. మనలాగానే వెయిట్ చేసి ఓపిక నశించి మనం కదా పుస్తకాలు పక్కన పడేసినట్టుగా ఆ చెట్టుకున్నటువంటి పూత మొత్తం రాలిపోయింది. మరొక రోజు చూస్తే పూర్తిగా అలానే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్న పిచ్చుకలు చూస్తున్నాయి. ఈ రైతు చేసేటువంటి చర్య ఖచ్చితంగా మూర్ఖపు చర్యగా ఆ యొక్క పిచ్చుకలు, చెట్టు మీద ఉన్నటువంటి పిచ్చుకలు ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ అంటే మూర్ఖపు చర్య అంటే ఏందండి అంటే ఇక్కడ మనం డెడికేషన్తో కనుక మనం కోచింగ్కి వెళ్ళినట్లయితే మనల్ని ఉద్దేశిస్తూ ఉండేటువంటి వాళ్ళు మూర్ఖులుగా మనం భావించుకోవచ్చు. వాళ్ళు మనల్ని మూర్ఖులుగా అనుకుంటారు, కానీ మనం సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాం అనేటువంటి ఆ ప్రయత్నం అనేది వాళ్ళకది మూర్ఖపు చర్య అవుతుంది, మనకది సక్సెస్కి దారిని వేస్తుంది. అలా పోయగా ఏదో ఒక రోజు మళ్ళీ సీజన్ వచ్చింది. పూర్తి స్థాయిలో వసంతకాలంలో పూర్తి స్థాయిలో ఆ చెట్టు అంతా కూడా విపరీతమైనటువంటి పూత కాతతో ఉన్నప్పుడు ఆ చెట్టు మీదకి పిచ్చుకలు వచ్చి ఏమనుకున్నాయంటే, ఆహా, ఈ యొక్క రైతు చేసేటువంటి డెడికేషన్ ఎంత సమర్థవంతమైనదో అని అవే పొగిడాయి. ఎందుకంటే ఆ పిచ్చుకలు ఏదో కాదు, ఆ పిచ్చుకలు అనేవి మన తర్వాత రాబోయేటువంటి జనరేషన్. ఆ చెట్టుకు నీరు పోయడం అనేది మనం అనుకుంటే మన తర్వాత ఉండేటువంటి జనరేషన్కి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫలితాలు మనం ఇవ్వాలన్నా, మంచి తీయనైనటువంటి రిజల్ట్స్ వాళ్ళకు మంచి భవిష్యత్తును మనం అందించాలన్నా ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలి, ఖచ్చితంగా అయి తీరాలి. ఈ సక్సెస్ అనేది మనకి ఇప్పటి నుంచే మనకు బాటలు వేయాలి. కాబట్టి పూర్తి స్థాయి లోపల పరిజ్ఞానం, విషయాన్ని స్పష్టంగా బోధించుకునేటువంటి అంశాలు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లారిటీగా స్టడీ చేసేటువంటి అంశాలు, మనం వాటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా 100% రిజల్ట్స్ వస్తాయి. సార్, సాధారణంగా నేను ఇప్పుడు సింగరేణి కావచ్చు, ఎన్పిటిసిఎల్ లోపల అతి త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్కు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే అండి, మీరు కనుక ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల వరుసగా ఒక 2 రోజులు క్లాసెస్ వినండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఆ క్లాసెస్ లోపల మనం పాటించే విధానం ఏంటి, ఆ యొక్క స్టైల్ ఏంటి, ఎగ్జామినేషన్ స్టైల్ ఏంటి, కంబైన్డ్ లాంగ్వేజ్లో మనం అందించేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం, అటు జేఎల్ఎం కోసం మరియు ఇటు సింగరేణి కోసం కంబైన్డ్ సిలబస్ని మనం ఏ విధంగా టార్గెట్ రీచ్ అవుతున్నాం అనేటువంటి అన్ని టాపిక్స్ని ఎనాలిసిస్ మెథడ్ లోపల మీకోసం ఇన్స్పైర్ ఇండియాలో మీకు లభిస్తేనే మీరు అడ్మిషన్ తీసుకోండి. దిస్ ఈస్ ద వెరీ 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 హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ మై డియర్ స్టూడెంట్స్.
మీరు చదవండి, చదువు ద్వారానే మన యొక్క తలరాతను మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల ఆన్లైన్ క్లాసెస్ను కూడా మీకోసం అందించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ని కూడా జస్ట్ 349 రూపీస్కి, 600 రూపాయల విలువ చేసే టెక్స్ట్ బుక్ని కేవలం 349 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. అంటే ఇటువంటి ఆపర్చునిటీ వినియోగించుకొని సక్సెస్ సాధించవలసిందిగా కోరడం జరుగుతుంది. మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ఒక రకంగా కష్టపడ్డవాడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా నష్టపోడు అనేటువంటి ఒక భావాన్ని నేను నమ్మే వ్యక్తిగా నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్